ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ డోన్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ R రెబిలియస్ తిరుగుబాటు అనే మాట మీద ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అని పాపంతో సమానం. దేవునికి స్తోత్రం. ఇది సమూయేలు గారు మొదటి రాజైన ఇశ్రాయేలుకి మొదటి రాజైన సౌలు గారితో అంటున్న మాట. యాక్చువల్లీ మరి సౌలు గారే అసలు వాళ్ళ దేశం మొత్తం మీద చిల్లంగి వారిని సోది చెప్పే వాళ్ళ అందరినీ నిర్మూలన చేస్తారు, తరిమి కొడతాడనమాట. మరి సోది చెప్పటం అంత పాపంతో సమానం. ఎందుకంటే మరి దైవజనులు కాకుండా దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడు అని ఎటువంటి యాక్షన్ ప్లాన్ చేయనై ఉన్నాడని తెలుసుకోవటం కోసం మరి దుష్టుడు అపవాది కదా సోది చెప్పేది, దాని ద్వారా ఆ వ్యక్తి ద్వారా దుష్టుడు రివీల్ చేస్తాడనమాట. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చూస్తాం కదా, పుతోను అనే దెయ్యం పట్టిన యవనస్త్రాలు మరి సోది చెప్పటం అంటే ఫైనల్గా తిరుగుబాటు చేయటం అన్నది ఎంత మహాపాపమో మరి ఆ రీతిగా అనమాట. దెయ్యం పట్టిన వాళ్ళు అలాగే పాపంతో సమానం అనమాట. అలాగే రిబెలియస్ అంటే అసలు దాంట్లోనుంది రిబెల్ అంటే రివర్స్ అనమాట. తిరుగుబాటు తిరగటం అంటే అందరం ఒకవేళ వెళ్తే వీడు మాత్రం రివర్స్ అన్నమాట. అన్ని విషయాల్లో ఆ రీతిగానే ఉంటారన్నమాట. అసలు ఈ తిరుగుబాటు అనేది ఎందుకు వస్తుందంటే ఒక వ్యక్తి చేస్తున్నది వారికి సాటిస్ఫాక్షన్ లేనప్పుడు కానీ, వారికి ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు కానీ వారు ఆ రీతిగా తిరుగుబాటు చేస్తారు. మరి మనం ఆది కాండంలోనే మొట్టమొదట ఏదైనా వనంలోనే మరి అవ్వమ్మ గారు దేవుని మాట వినక తిరుగుబాటు చేసినట్టే కదా. ఆయన మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు. మరి ఎదురు తిరిగి ఏదైనా వనంలో ఆవిడ తింటాం మనం చూస్తాం. ఎదురు తిరిగిందంటే అగేన్స్ట్గా దేవాన్ని నేను తినేస్తున్నానని చెప్పి కాదు, కానీ ఆయన మాటని త్రోసిపుచ్చి మరి ఆయన మాటని నెగ్లెక్ట్ చేసి మరి తిరుగుబాటు చేసినట్టే కదండి. ఆయనతో ఏకీపించలేదు కాబట్టి ఎదురు తిరిగినట్టే. మరి అక్కడే మరి ఆ వృక్ష ఫలం తింటాం మనం చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఉంటుందిగా, తల్లి గర్భం పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయు మనుషులం అంట మనం. యాక్చువల్లీ ఈ తిరుగుబాటు అనే మాట మరి పరిశుద్ధ గ్రంథంలో తెలుగు బైబిల్లో టోటల్గా 95 టైమ్స్ ఉంది. 95 సార్లు ఉంటే 94 సార్లు పాత నిబంధనలో ఉంది. ఒకే ఒక్కసారి, అది కూడా అపోస్తుల కార్యంలో మాత్రమే తిరుగుబాటు అనే మాటని మనం చూడగలుగుతాము. ఆ 94 సార్లు కూడా ఆల్మోస్ట్ ఇజ్రాయేలు గురించే. అది కూడా మరి వారి ఇజ్రాయేలు యానంలో అరణ్యయానంలో ఇజ్రాయేలు పయనిస్తున్నప్పుడు దేవుడి మీద ఎంతగా తిరుగుబాటు చేశారంటే పదే ప్రవక్తలు కానీ దైవజనుడు మోషే గారు మరి నిర్గమాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో ఈ రీతిగా తిరుగుబాటు అనే మాటను చూస్తాము. మరి నేటి దినాలలో కూడా బిడ్డలు తల్లిదండ్రులకి అలాగే మరి రాజుల మీద, అధికారుల మీద, నాయకుల మీద జనం తిరుగుబాటు చేయటం మనం చూస్తూ ఉంటాము. అందుకే ఒక సేయింగ్ ఉంది కదా, రిబెలియన్ ఈజ్ బోర్న్ వెన్ రూలర్స్ ఫర్గెట్ దే ఆర్ మెంట్ టు సర్వ్. ఎప్పుడైతే మరి పాలిస్తున్న వారు పాలించటానికే అని మర్చిపోతారో అప్పుడు తిరుగుబాటు చేసేవారు పుడతారంట. ఈ సెయింగ్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మన దేవాది దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. మరి ఇనుప కొలిమి ఈజిప్ట్ నుంచి వారిని బయటికి తెప్పించే క్రమంలో వారు ఎంతో తిరుగుబాటు చేశారు మరి దేవాది దేవుడి మీద. అంత మాత్రమే కాదు కానీ దైవజనుడైన మోషే, అహరోన్ గారి మీద కూడా తిరుగుబాటు చేయటం మనం చూస్తామన్నమాట. ఏ ఒక్క క్రిస్టియన్ ఈ రీతిగా చేయకూడదండి. మనమేమి మావోయిస్టులు, నక్సలైట్లు కాదు. వీఆర్ క్రిస్టియన్స్, కామ్రేడ్స్ కాదు, క్రీస్తు బిడ్డలమే. మన హిస్టరీలో తిరుగుబాటు చూస్తే చెగువేరా ఇట్లాంటి రెవల్యూషనరీ లీడర్స్ పుట్టారంటే అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి తిరుగుబాటు చేశారు. దాని ద్వారా వారు స్వతంత్రంగా ఉండటానికి కోసం మరి వారు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవటానికి, వారు సాటిస్ఫై ఫీల్ అవ్వటానికి అక్కడ రెవల్యూషన్స్, విప్లవాలు జరిగినాయి, తిరుగుబాటులు జరిగినాయి. కానీ మనం మన దేవుని మీద అలాగే మనల్ని ఎవరికైతే చిల్డ్రన్గా ఇచ్చారో ఆ తల్లిదండ్రుల్ని అలాగే మరి సంఘంలో దైవజనులను కూడా గౌరవించబద్దులు మనం. ఏ ఒక్క క్రిస్టియన్ కూడా తిరుగుబాటు చేయడానికి లేదండి.
అది దేవుని నియమం కాదు, దేవుని చిత్తం కాదు. ఎందుకంటే యేసయ్య సిలువకు అప్పచెప్పేదాకా అన్యాయపు తీర్పు నొందాడు, అవమానించబడ్డాడు, హింసించబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు. ఎక్కడ తిరుగుబాటు చేసినట్టే లేదు. ఒక్క మాట నీవన్నట్టే అని చెప్పారు. అంత తప్పించి తను ఏం మాట్లాడింది లేదు. మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకున్న బద్ధులమన్నాం. మరి పలుమార్లు ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుని మనసు ఎంతగా బాధపడి ఉంటుందో కదా, ఎంతగా నొప్పించుకున్నాడో కదా, సంతాపపడ్డారంట. మరి తల్లిదండ్రులు మనం కూడా బిడ్డలు ఎప్పుడైనా తిరుగుబాటు చేస్తున్నప్పుడు, మాట విననప్పుడు ఎంత బాధపడిపోతామో కదా. నిన్ను మోసి కని చదివించి ప్రయోజకుని చేస్తే ఇప్పుడు నా మీద మరి తిరుగుబాటు చేస్తున్నారని చాలా బాధపడతారు కదా. మరి దేవుడు ఆయన మనసు ఎంతగా నొప్పించుంటామో కదా మనందరం. పలుమార్లు తన ప్రవక్తలను పంపిస్తూ వారి మాట విన్నా వినకపోయినా మరి ప్రవచనం చెప్పమని పంపిస్తూ ఉంటారు. చూస్తాం కదా, నేను పెందల కడనే ప్రవక్తలను పంపించానని. మరి ఆ రీతిగా నిన్వేను కూడా మరి నశింప చేయటం ఇష్టం లేదు కాబట్టి 40 రోజులు మరి 3 దినాల ప్రయాణం అంతా ఉంటుందంట ఊరు నిన్వే. మరి ఒక్క దినమే ప్రయాణం చేసి చెప్పారు. రాజు దాకా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వారందరూ తాము తగ్గించుకొని వారు చేస్తున్న బలాత్కారాన్ని విడిచిపెట్టినప్పుడు తాను మాట ఇచ్చిన ప్రకారము తెస్తానన్న కీడు తేక మానుకున్న దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. అయ్యో, ఇటువంటి జనాంగాన్న నేను నాశనం చేస్తానని అనుకున్నారంట. మరి అంతగా ప్రేమించే తండ్రి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే దేవుని మనసు ఎంతగా బాధపడుతుందో కదా. మరి అంత మాత్రమే కాదు, కానీ ఇర్మియా 5:23 చూస్తే, ఈ జనులు తిరుగుబాటు చేయవారును దోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. తిరుగుబాటు చేస్తూ తొలగిపోతున్నారంటే అందరూ ఒక బాట వెళ్తూ ఉంటే వీడు రివర్స్ కదా. మరి వీడు మార్గం తప్పిపోతాడు. తిరుగుబాటు చేసేవారు అలానే తిరుగుబాటు ధోరణిలో ఉంటే మరి ఎన్ని మార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని తిరుగుబాటుతోనే వాడు పోతాడు. కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు అన్నట్టు. మరి అలా కాకుండా మనము సామెతలు 3:11-12 చూస్తే, నా కుమారుడ యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపు నాకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవునికి స్తోత్రం. మనం నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టి దేవుడు మనల్ని శిక్షించి గద్దించి ఆయన మార్గంలోకి తెచ్చుకుంటా ఉన్నాడు. అదే సొదొమ గొమొర్రా వాళ్ళకైతే అసలు వితౌట్ వార్నింగ్ మరి దాన్ని నాశనం చేయటం చూస్తాను. అదే నినివే ప్రజలు వారు తగ్గించుకుంటారని తెలుసు కాబట్టి వారికి వార్నింగ్ వెళ్ళింది, వారు తగ్గించుకున్నారు. మరి తెస్తానన్న కీడు తేక మానుకోవటం మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి పేరెంట్స్ కూడా బిడ్డల్ని ఏమన్నా గద్దించినప్పుడు వారు సన్మార్గంలో రావాలని, వారికి ఏది అయిపోవాలని ఎవరు ఖండించరు కదండి, కొట్టరు కదా. మరి దేవుడు కూడా ఇహలోకమందున తల్లిదండ్రులు కూడా ఏ రీతిగా ప్రేమతో వాడిని శిక్షించి మార్గంలోకి తెచ్చుకోవాలనుకుంటారో, రక్షణ మార్గంలోకి, మన పరమ తండ్రి కూడా అంతే. అలాని ఎప్పుడు నాకు శ్రమలే, నిందలే, అవమానాలే అని దేవుడి మీద తిరుగుబాటు చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, మరి కీర్తనలో ఉంటుంది కదా 16:4 చరణంలో, యెహోవాను విడిచి వేరొకరు అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. ఎన్నిసార్లు మనం వినటంలో తప్పిపోతున్నా, ఆయన మాట వినకపోతున్నా, నాడు ఎజ్కేలు ప్రవక్త 2:7 తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీ వారికి తెలియజేయము. దేవునికి స్తోత్రం. ఎంత తిరుగుబాటు చేస్తున్నా ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా వారి చెవుల్లో మరి దేవోక్తి ఆ ఉపదేశం వెళ్తే వారి బ్రతుకులు మార్చుకుంటారని ప్రవక్తలను ఆయా సమయాలలో పంపిస్తూనే మరి వారికి మాట వినిపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరిగి నశించిపోతారు. మరి ఆ రీతిగా కాకుండా తన ప్రజలను తన వైపు త్రిప్పుకోవాలనుకుంటున్నాడు కాబట్టి దేవాది దేవుడు తన మాటను పంపిస్తూ ఉన్నాడు. మరి ఆ దేవోక్తి లేకే ఎవరినైతే చిల్లంగి వాళ్ళని సోదగాండ్రు అందరినీ తరిమేశాడు సౌలు గారు. మరి ఏ రీతిగా దేవుడు తన చిత్తాన్ని తెలియజెప్పట్లేదని మరి ఒక చిల్లంగి ఆమె దగ్గరికి వెళ్ళటం ఫైనల్లో మనం చూస్తామన్నమాట. అలాంటిది దేవుని మాట మనకి ఎప్పుడైతే వినిపిస్తూ ఉన్నదో దానికి లోబడదాం నిశ్చయముగా. ఎవ్వరు కూడా తిరుగుబాటు చేయటానికి లేదండి. ఈ లోకంలో ఏమీ లేదు, సమస్తం శూన్యమే. ఏం చూసుకొని విర్రవీగటానికి, తిరుగుబాటు చేయటానికండి? 1-2 సార్లు వాష్రూమ్కి వెళ్ళొస్తే చాలు ఉన్న శక్తి అంతా గుంజేస్తుంది. కొంతమంది తమకు లేని దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవటానికి, ప్రాపగేట్ చేసుకోవటానికి మరి ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. మరి సంఖ్యాకాండం 16 చూస్తాం కదా, కోరాహు, దాతాను, అభిరాములు మరి ఇంక 250 మందిని పోగు చేసుకొని మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే అని ఆ రీతిగా చేస్తారు. అక్కడ ఏమవుతుంది?
మరి మోషే గారికి తన లీడింగ్ మీద మరి తిరుగుబాటు చేయటం చూస్తూ ఉంటాము. దాని తర్వాత ఏమవుతుంది, సజీవంగా ఉన్నప్పుడే మరి వారికి వారి సంపద్యాన్ని వారి సమస్తంతో కూడా భూమి నెరలు విడిచి వారి మృంగివేయటం చూస్తూ ఉంటాం. ఎవ్వరు కూడా ఈ రీతిగా ఎదురు తిరగొద్దు, తిరుగుబాటు చేయొద్దు, అభిషిక్తుల మీద అసలే చేయొద్దు. ఎందుకంటే మరి దావీదు గారు, సౌలు గారు ఎన్ని మార్లు తనను చంపాలని చూశారు, వెన్నంటి తరిమి చేశారు. సౌలు గారిని చంపే ఛాన్స్ వచ్చినా కానీ ఏమీ చేయలేదు కదా. ఆ గొడ్డ ముక్క, ఆ పీస్ ఆఫ్ క్లాత్ కట్ చేసినందుకే చాలా రిగ్రెట్ ఫీల్ అయి ఉంటారు, అభిషిక్తుడిది నేను ఇట్లా చేశాను. కాకపోతే ప్రూఫ్ కోసం, కన్ఫర్మేషన్ కోసం ఆ గొడ్డ ముక్కన్న ఆయన కట్ చేశాడు. అటువంటిది నేటి దినాలలో అభిషిక్తుని దూషించడానికి, ద్వేషించడానికి, ఎదురు తిరగటానికి, తిరుగుబాటు చేయడానికి భయమే లేదు అసలు విశ్వాసంలో నిజంగా. తర్వాత యెహోషువ లీడింగ్లో కూడా మరి ఆకాన్ అక్కడ తిరుగుబాటు చేస్తాడు. అసలే అక్కడ దేవుని కోపం వస్తే మరి శపితమైన దాంట్లో నుంచి ఎరుకో అసలు సమూలనాశనం చేయమంటే అక్కడ కంటికి కనిపించిందని అది తెచ్చేసుకొని గుడారంలో దాచుకున్నారు. అక్కడ మళ్ళా దేవుని కోపాన్ని చవి చూశారు. ఎప్పుడు దేవుడు ఒకటి చెప్తే రెండో చేసి తిరుగుబాటు చేయటం, మరి అది సోద చెప్పుట అనే పాపంతో సమానం. ఈ పాపమే దేవునికి మానవునికి అడ్డుగా ఉన్నది. ఈ పాపమే దేవుని ముఖాన్ని మరుగుపరుస్తూ ఉన్నది. ఏ ఒక్క క్రిస్టియన్ కూడా అండి, తల్లిదండ్రులకు కానీ, దైవజనులకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, మెంటర్స్కి కానీ, నాయకులకు కానీ, అధికారులకు కానీ, టీచర్స్కి కానీ, ఎవరికైనా పెద్దవారికి నిత్యంగా లోబడి ఉండాల్సింది. వారి వయసులో చిన్నవారైనా వారి ఏళ్ళ పొజిషన్లో అధికారులుగా ఉంటే వీ మస్ట్ ఒబే దెమ్, వారికి లోబడి ఉండాల్సింది. ఒక అధికారాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే. ఏ మాత్రం తిరుగుబాటు చేయక దేవుని మాట విందామండి. ఎందుకంటే మరి మన కీవర్స్కి పై వచనంలోనే ఉంటుంది కదా, 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి స్తోత్రం. ఇవేమి కోరట్లేదండి దేవుడు, మాట వినాలని మాత్రమే కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినేది కూడా క్రీస్తును గుర్చిన మాట అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి చాలా మంది పిల్లలు తిరుగుబాటు చేసి చాలా నష్టపోయిన తర్వాత, మరి తప్పిపోయిన కుమారుడు కూడా నష్టపోయాడు. దుర్వ్యాపారం చేసి రిక్తుడయ్యి మరి అన్ని కోల్పోయి మరి ఆరోగ్యం కూడా క్షీణించుంటుంది. ఎందుకంటే ఆ దేశంలో కరువు వచ్చింది, మనోడి దగ్గర డబ్బులు లేవు, పందులు పొట్టే తినాలనుకుంటున్నాడంటే ఇంకా ఎంత దిగజారిపోయిందంటే ఆ పరిస్థితి. ఆరోగ్యం పోయి, ఆస్తి పోయి, మొత్తం ఆ రీతిగా వచ్చాడు. మరి ఈ బిడ్డలు కూడా ఏదన్నా దైవజనుల మాట కానీ, అలాగే పేరెంట్స్ మాట కానీ వినకుండా వారు నష్టంతో, కష్టంతో వచ్చినప్పుడు, అమ్మ నాకు అప్పుడు చెప్పాల్సింది కదా, అప్పుడు చెప్పాల్సింది కదయ్యా అంటారు. ఇప్పుడు చెప్తే వినిపించుకోరు. ఇప్పుడున్న ఏజ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, దుష్టుడు కానీ వాడి చెవుల్లో శేషం పోసినట్టు వినిపించుకోరు. మొత్తం అయిన తర్వాత చెప్దాం. అందుకే దేవుని దగ్గర నుంచి మనం అదే నేర్చుకోవాలి. మన బిడ్డలు మాటనట్లేదని 1-2 సార్లు చెప్పి విడిచిపెట్టడం కాదు. మరి దేవుడు కూడా ఇజ్రాయేలులో 40 సంవత్సరాలు ఎంతగా వేధించారండి నిజంగా. మన పిల్లలు ఒకళ్ళు ఇద్దరితోనే అల్లాడిపోతున్నాము. అక్కడ దైవజనుడు మోషే గారు more than 25 lakhs అంటే కాలి బలము చేత, కాలి సత్తువ చేత నడవదగిన వారి 6 లక్షలు అయితే, మరి పిల్లా పీస్ ఎంతమంది, ముసలోళ్ళు ఎంతమంది, ఆడోళ్ళు ఎంతమంది, మరి అప్పుడు ఈ క్యారింగ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ చూసుకుంటే మరి అందరు చెప్పేది ఏంటంటే 25 లక్షల పైన ఉంటారని. మరి ఒక్క మనిషి ఏ రీతిగా డీల్ చేసి ఉంటారు, లీడ్ చేసి ఉంటారు. ఎవరైనా మనం వెల్విషర్స్ కానీ, పేరెంట్స్ కానీ, పాస్టర్స్ కానీ, మెంటర్స్ కానీ ఏదైనా మంచి మాట చెప్తుంటే అది మాటకి లోబడాలి, వినాలా, అంటే ఆశీర్వదించబడతాం. అలాగే రెండోది ఇర్మియా 5:24 ఉంటుంది కదా. 23లో చూస్తే మరి తిరుగుబాటు, ద్రోహం గురించి మాట్లాడుతూ వారు తిరుగుబాటు చేయొచ్చు, తొలగిపోయి ఉన్నారన్నారు. దాని కిందే వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. దేవునికి స్తోత్రం. భయభక్తులు కలిగి ఉండాలి. మొదటగా తిరుగుబాటు చేయకుండా దేవుని మాట వినాలి. రెండోది ఆయన యందు భయభక్తులు నిలపబద్దులమన్నాం. ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు ఇటువంటి దుష్ట సంబంధమైన ఆలోచనలు రావు, ఆ క్రియలను కూడా మనం చేయము. తిరుగుబాటు అన్న దానికి అసలు ఛాన్సే ఉండదండి. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలమనుంది, దీర్ఘాయుషు కారణమనుంది. more than 60+ blessings ఉన్నాయండి ద ఫియర్ ఆఫ్ ద లార్డ్లో. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరు కూడా తిరుగుబాటు చేసి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవ్వద్దు.
మరి ఆయన మాటకి లోబడదాం, దీవించబడదాం. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం, దీర్ఘాయుష్మంతులమవుదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.